మన నాగరు బ్రతికొస్తాడా? రారు కదా పిల్లలు. అయితే ఏసైకి వార్త తెలియగానే అరే మన లాజర్ చనిపోయాడంట, ఇప్పుడు ఏం చేయాలి లాజర్ని అని చెప్పి ఏం చేశాడంటే మార్త మరియ ఊరికి వచ్చాడు బేతనియాకి రాగానే ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు. అందరు పరిగెత్తి వచ్చారు ఏసై దగ్గరికి. చూసారా, గుంపు ఎంజీ నగర్ లో ఉన్న వాళ్ళందరూ ఆ వీధిలో ఈ వీధిలో ఆ ఇంట్లో అందరు పరిగెత్తుకుని వచ్చారు. ఏసై వచ్చినాడు చూసారా. ఏసై వచ్చాడని చెప్పి అయితే ఆ గుంపు చూసినప్పుడు మార్త అయితే ఏం చేస్తుందంటే ఓహో ఏసయ్యా, నువ్వు నింటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదేసయ్యా అని ఏడుస్తుంది. అయితే ఏసై అయితే మార్త మరియ లాజరును ఎంతో ప్రేమించాడు. ఎంతో మంది ఉన్నారు ఊళ్ళో, వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే వీళ్ళ ఇంట్లో అమ్మ లేదు, నాన్న లేదు, దిక్కులేని వారన్నమాట. అంతేకాదు ఎప్పుడు వాళ్ళ ఊరికి వచ్చినా కూడా మార్త మరియ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యేసయ్యా మా ఇంట్లో ఉండాల్సిందే, మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో భోజనం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళంతా ఇంట్లో కూర్చోపెట్టుకునే వాళ్ళు. ఎంతో యేసయ్యని ప్రేమించారు. యేసయ్య కూడా వీళ్ళను ఎక్కువగా ప్రేమించారు. అయితే ఎప్పుడైతే లాజరు చనిపోయాడో మార్త మరియ ఇంటిలో ఏం ఏర్పడిందంటే ఓ ఎంత కన్నీరు, ఎంత ఏడుస్తూ ఉన్నారో, ఎంత విలపిస్తూ ఉంటున్నారో చూసారా. అయితే ఎంత జరిగినా కూడా మరి ఏం జరుగుతూ వచ్చింది అని మనం చూసినట్లయితే అదండి మనము లాజరు దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాము? ఆ ఊరికి వెళ్దాం రండి అని చెప్పి వెళ్తున్న సమయంలో ఏం జరిగింది తెలుసా? చూసారా పిల్లలు, ఇక్కడ మార్త అయితే ఏసై ఏం చేశాడు తెలుసా? ఇంకా మమ్మల్ని వదలేకపోయాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? పిల్లలు రండి, ఎక్కడికి వెళ్ళిన సమాధి కూడా ఉంది, పదండి అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్తే అందరూ ఏమంటారు తెలుసా? ఏసయ్యా అక్కడికి వెళ్ళొద్దు ఏసయ్యా, ఎందుకంటే ఎప్పుడైతే మరీ ఏం చేసిందో